ఎన్నికలు చదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంట లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టగా సాయంత్రం 6 గంటల లోపు మెజారిటీ స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగి తుది ఫలితాలు వెల్లడించేందుకు ఆలస్యమైంది. అయితే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2872 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1160 స్థానాల్లో జయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 195 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన అభ్యర్థులు 460 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అందుకు ముందే డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 3834 సర్పంచ్, 27,600కు పైగా వార్డులను ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. రేవంత్ రెడ్డి సర్కార్ 2023 నుండి ఓటమిని చూడలేదు. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కానీ నేడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ దే హవా. వేచి చూద్దాం 14 ఎవరి రోజు అవుతుందో, కాంగ్రెస్ దా లేక బీఆర్ఎస్ దా. అసలు తెలంగాణలో బీజేపీ ఎప్పుడు ఎందుకు తక్కువ స్థానానికి పరిమితం అవుతోంది?